వీటికి సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన చంద్రబాబు నాయుడు మెల్లమెల్లగా మొదటేమో ప్రధాన కార్యదర్శి, తర్వాతేమో శాసనసభ సభ్యుడు, అలాగా పార్టీలో క్రియాశీలకంగా మారి ఎన్టీఆర్ రెండో మారు ముఖ్యమంత్రి అయినప్పుడు లక్ష్మీపార్వతి గారిని అలా బూచిగా చూపించి, లక్ష్మీపార్వతి గారు ఎవరు? ఎన్టీఆర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. అది ఎక్కడ చేసుకున్నారు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. దానికి సాక్ష్యం ఎవరు? ఈరోజు బ్రతికున్న మోహన్ బాబు గారు. నేను అందుకే అంటున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఛాలెంజ్ చేసి మళ్ళీ చెబుతున్నాను, ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చంద్రబాబు లేడు. ఎన్టీఆర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీపార్వతి గారిని చంద్రబాబు నాయుడు అత్తగా ఒప్పుకోవటం లేదు. రెండో మారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఎన్టీఆర్ గారి యొక్క పదవిని లాక్కొని అర్ధాంతరంగా ఆయన దింపి ఆయన సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చున్న మాట నిజమా కాదా? నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు ఎన్టీఆర్ని నువ్వు గద్దెందుకు దింపావో చెప్పు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగితే ఆయన కడుపును పుట్టిన కొడుకులో, కూతుళ్ళో, లేదా నీకన్నా పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితిని నువ్వెందుకు రెండో అల్లుడుగా పాత్రగా పార్టీ పెట్టిన తర్వాత జాయిన్ అయిన నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయ్యావు? పిన్నమ్మ తాళిబొట్టులు తెంపిన వాళ్ళతో నేను గొడవ పడాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళ రాజకీయాలతో నేను రాజకీయం చేయాల్సి వచ్చిందని అవహేళనగా మాట్లాడుతున్నావు కదా. చెయ్యని నేరాలను, ఘోరాలను మా మీద రుద్దాలని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, నువ్వు ఇతరుల మీద నిందలేస్తూ, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈరోజు నీ ఉపన్యాసం అంతా, నీ పోకడంతా చూస్తుంటే. నీకు వయసు పెరిగే కొద్దీ నీ బుద్ధి మారిందేమో, ఇక కాటికి కాళ్ళు జాపున్నాను, ఇకనైనా నేను మంచి చేద్దాం ఈ రాష్ట్రానికని చెప్పి అనుకుంటావేమో, ఎన్టీఆర్ వర్ధంతి సభలోనైనా కనీసం నిజాలు మాట్లాడతావేమో ఆశపడ్డాం. ఎంత దిగజారుడు వ్యాఖ్యలు, ఎంత వెటకారపు వ్యాఖ్యలు. పిన్నమ్మ తాళిబొట్టు తెంచాడు అని మమ్మల్ని మీరు నిందించేటప్పుడు, లక్ష్మీపార్వతి తాళిబొట్టును తెంచి ఎన్టీఆర్ని చంపింది నువ్వు కాదా? నువ్వు అర్ధాంతరంగా ఆయన తెచ్చుకున్న ముఖ్యమంత్రి పదవిని నువ్వు దొంగలిస్తే, ఈరోజు బ్రతికున్న యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఎన్టీఆర్ 5 నిమిషాలు మాట్లాడమని ప్రాధేయపడితే, దేవరించుకుంటే, నిండు సభలో ఎన్టీఆర్ని దారుణంగా అవమానపరిచింది ఈ నారా చంద్రబాబు నాయుడు కాదా? మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇవి నిజాలు కాదని కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎన్ని తాలిబొట్లు చెంచావు నువ్వు? వంగవీటి మోహన్ రంగాన్ని అర్ధాంతరంగా చంపించింది ఎవరు? పల్నాడులో ఈ రోజున మా సోదరుడు మందా సాల్మన్ని, మా వదిన గారి యొక్క తాళిబొట్టుని తెంచిన దుర్మార్గుడెవడు? పత్తికొండలో నారాయణ రెడ్డి నువ్వు చంపేస్తే మా మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ యొక్క తాళిబొట్టు తెంచిన దుర్మార్గుడెవడు? వినుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి నడి రోడ్డు మీద నరికితే ఆ పసి పాపైన ఆ చిన్న బిడ్డ యొక్క ఉసురు తాళిబొట్టు తీసేసిన దుర్మార్గులు ఎవరు? ఓ బీసీ నాయకుడైన సత్తెనపల్లి నియోజకవర్గంలోని నాగమల్లేశ్వరరావుని చంపితే ఆడపడిచి యొక్క ఉసురు పోసుకున్న దుర్మార్గులు ఎవరు? హత్యా రాజకీయాల గురించి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం, ఈ రాష్ట్రం వింటాం మా దురదృష్టం అండి. ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇది. అసలు
నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పటంలో, వయసురీత్యా మిమ్మల్ని మాటలు అనటానికి మా సంస్కారం అంగీకరించట్లేదు. కానీ మీరు ఈరోజు చేసిన ప్రసంగం పూర్తిగా నేలబారు రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు, చండాలపు రాజకీయాలు. ఈ ప్రపంచంలో ఎవ్వడు మీలాగా రాజకీయాలు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అనుకుంటున్నారు ఎన్టీఆర్ని మీరు దింపి మీరు గద్దెనెక్కిన చరిత్ర ఈ కాల పిల్లలకు తెలియదు, నేనేం చెప్తే అది నమ్మాలి, నమ్ముతారనుకుంటున్నామేమో. నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీకు నిజంగానే ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే ఎన్టీఆర్ యొక్క చరిత్రను చదవండి. ఈ చంద్రబాబు నాయుడు చరిత్ర మీకు తెలిసిద్ది. ఎన్టీఆర్ రాజకీయ చరిత్రను మీరు చదవండి. ఈ నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు రాజకీయం ఏంటో మీకు అర్థమైంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కళ్ళు తెరవాలి. ఒకరేమో బీజేపీలోకి, ఒకరేమో ఇంకొకరి పార్టీలోకి. ఆయన దేబరిస్తే ఆయన ఎంగిలి మెతుకులేసినట్టు హిందూపూర్ పోవయ్యా అంటే హిందూపూర్ పోయి, హరికృష్ణ పిల్లలనేమో పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా చేసి, ఎక్కడున్నారయ్యా ఎన్టీఆర్ పిల్లలు? ఎన్టీఆర్ రాజకీయ వారసులు ఒక్కడన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? ఎక్కడైనా కూతురు పిల్లలైనా వాళ్ళు వారసులుగా మారిన అవకాశాలు ఉన్నాయా? నువ్వు చేస్తావు, మాయ మంత్రాలన్నీ చేసేస్తావు. నువ్వు పక్కన మాయ మంత్రాలు చేస్తూ తక్కు టమార గర్జకర గోకర్ణ వ్యవహారాలన్నీ చేస్తూ ఈ రోజున మమ్మల్ని నిందించే కార్యక్రమం చేస్తున్నావు. సంతాప సభలో సైతాన్ మాటలు మాట్లాడావు నువ్వు. ఓ ముఖ్యమంత్రిగా పల్నాడు రాజకీయాలలో నీ గుండె మీద చేసుకొని నువ్వు నమ్మిన వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన పాదాల మీద చేయిబెట్టి నువ్వు నిన్న సాల్మాన్ మరణానికి కారకుడు అవునా కాదా? సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈరోజు ఈ సభలో నువ్వు విచారం వ్యక్తి చేసి ఉండాల్సింది. అయ్యో మందా సాల్మాన్ యొక్క మరణం నాకు బాధ కలిగిస్తుందని చెప్పి ఒక్క మాటను అని ఉంటే నిన్న మేము చేసిన ఆందోళనకు నువ్వు సమాధానం చెప్పావని చెప్పి అనుకుని ఉండేవాళ్ళు. నిన్ను ఒక పరిపాలనాధ్యక్షుడిగా భావించుండేవాళ్ళు. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మందా సాల్మన్కు న్యాయం చేయమని డిమాండ్ చేశాం. ₹1 ఎక్స్గ్రేషన్ ఇవ్వమని చెప్పాం. 1 ఎకరం పొలం ఇవ్వమని చెప్పాం. ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. హత్యకు కారకులైన వాళ్ళందరినీ శిక్షించమని డిమాండ్ చేశాం. ఆ స్థానిక ఎస్ఐని, సిఐని మీద SHT అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పాం. నువ్వెందుకు చేయలేదని అడుగుతున్నావు. తగుదునమ్మా అంటూ నిన్న మీ ఆ ఎరపతిని శ్రీనివాసరావు అనే శాసనసభ్యుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కులాల పేర్లు ఎత్తి చెబుతారా? చనిపోయిన అతన్ని వైఎస్ఆర్ పార్టీ అనుకుందాం, చంపింది తెలుగుదేశం అనుకుందాం, చర్చిద్దాం. వాళ్ళ కులాల పేర్లు ఎందుకు ఎత్తుతున్నారు మీరు? ఓకే, మరి అట్టయితే వంగవీటి మోహన్ రావు చంపింది కాపులను చంపింది ఎవరు? పత్తికొండ నారాయణ రెడ్డిని చంపింది ఎవరు? మందా సాల్మన్ అనే మాదిగ వ్యక్తిని చంపింది ఎవరు? ఈ బీసీ నాయకుడైన నాగమల్లేశ్వరం చంపింది ఎవరు? రషీద్ని చంపింది ఎవరు? అక్కడ కూడా కులాల పేరు ఇదే తెద్దామా? అదే చర్చిద్దామా? రండి, ఆ చర్చకు కూడా రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి.